మహిళల ప్రయోజనానికి జీరో టికెట్ సౌకర్యం, ప్రశంసలు మరియు విమర్శలు. పథకాన్ని ఉపయోగించే వారికి ప్రత్యేక గుర్తింపు కార్డు జారీ చేయాలి. నందిపేట నిజామాబాద్ మార్గంలో అధిక బస్సులు నడిపి రద్దీ తగ్గించాలి. నిజామాబాద్ యుగాలుగా అనగబడ్డ మహిళల ఆత్మగౌరవం పెంచే ఉద్దేశం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ ప్రవేశపెట్టి జీరో టికెట్ ద్వారా మహిళల ప్రయాణికుల కోసం ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించి ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం. మహిళల అభిమానం పొందిన ఈ పథకం ద్వారా మహిళలకు టీజీఆర్టీసీ యొక్క ఎక్స్ప్రెస్ మరియు లోకల్ బస్సులలో ఉచిత ప్రయాణం అందించబడుతుంది. ఇది మహిళల జీవన ఖర్చులను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. జీరో టికెట్ సౌకర్యం మహిళలలో విశేష స్పందన పొందింది. ముఖ్యంగా ఉద్యోగస్తులు, విద్యార్థినులు ఈ పథకం ద్వారా విశేష ప్రయోజనాలు పొందుతున్నారు. అయితే డిమాండ్ తగ్గ బస్సులు లేక ఓవర్లోడ్ రద్దీకి దారితీస్తుంది. బస్సులో ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో ప్రయాణికులు బస్సులు మరియు సిబ్బంది భద్రతా సమస్యలతో సతమతం అవుతున్నారు. కండక్టర్లు బస్సులో కదలడానికి కూడా స్థలం లేకుండా పోతుంది. టికెట్ ఇవ్వలేని పరిస్థితి వల్ల సిబ్బందికి ప్రయాణికుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళా కండక్టర్ల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. మహిళల మిశ్రమ స్పందన. ఉచిత టికెట్ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్న మహిళలలో కొందరు సంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ పథకాన్ని ప్రశంసిస్తున్నారు. అయితే కొందరు మహిళలు ఉచిత ప్రయాణం కన్నా సబ్సిడీ టికెట్ అందించడం మంచిది అని అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లించే మహిళలు కూడా ఉచిత ప్రయాణం చేయడం పట్ల అసహనం వ్యక్తమవుతుంది. ఉచితంగా ప్రయాణం అవసరం లేదు, సబ్సిడీగా టికెట్ ఉంటే సరిపోతుంది అని ఒక మహిళా ప్యాసింజర్ తెలిపింది. ఓవర్లోడ్ సమస్య తీరాలంటే బస్సుల సంఖ్య పెంచి రద్దీని తగ్గించాలని, అలాగే ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేసి అర్హులైన మహిళలకే పథకాన్ని వర్తింపజేయాలని, ఆదాయ పరిమితిని పరిగణలోకి తీసుకొని ఆదాయపు పన్ను చెల్లించే వారికి, ప్రభుత్వం ఉద్యోగం చేసే మహిళలకు ఈ పథకాన్ని అమలు చేయకూడదు అని కోరుతున్నారు. నందిపేట నిజామాబాద్ బస్సులో రద్దీతో ప్రయాణికుల ఇబ్బందులు. మహిళలకు ఉచిత ప్రయాణం అందించడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా నందిపేట నిజామాబాద్ మార్గంలో ఈ పథకం ప్రభావం అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మార్గంలోని ప్రతి బస్సు రద్దీతో కిటకిటలాడుతుంది. ప్రతిరోజు బస్సులు ఓవర్లోడింగ్. నందిపేట్ నుంచి నిజామాబాద్కు ప్రయాణించే బస్సులో సాధారణంగా 50 నుంచి 60 మంది ప్రయాణికుల సామర్థ్యం ఉన్నప్పటికీ ఒక్కో ట్రిప్పులోనే 100 మందికి పైగా ప్రయాణిస్తుండడం వల్ల బస్సులు ఓవర్లోడింగ్ అవుతున్నాయి. రద్దీకి కారణంగా కండక్టర్లు కూడా టికెట్లు ఇష్యూ చేయడానికి కష్టపడుతున్నారు. నందిపేట నిజామాబాద్ మార్గంలో అదనపు బస్సులు నడిపి రద్దీని తగ్గించాలని ప్రయాణికులు కోరుతున్నారు. బస్సు ప్రయాణానికి దూరం అవుతున్న పురుషులు. ఉచిత ప్రయాణ సదుపాయాన్ని పొందుతూ మహిళలు పెద్ద సంఖ్యలో ప్రయాణం చేయడం వలన బస్సులో సీట్లు కాదు కదా, కనీసం నిలబడి ప్రయాణించడానికి కూడా వీలు పడక చాలామంది పురుషులు ఇతర మార్గాలు వెతుక్కుంటున్నారు. మోటార్ సైకిల్ ద్వారా దూర ప్రయాణాలు చేసి ప్రమాదాల పాలవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా జీరో టికెట్ పథకంపై సమీక్ష చాలా అవసరం. ఈ పథకం వలన మహిళలకు ఆర్థిక భరోసా పెరిగింది. కానీ దుర్వినియోగము, ఓవర్లోడింగ్ వంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కొన్ని సవరణలతో ఈ పథకం వలన మహిళలకు ఆర్థిక భరోసా పెరిగింది. కానీ దుర్వినియోగం, ఓవర్లోడింగ్ వంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కొన్ని సవరణలతో ఈ పథకం మరింత సమర్థవంతంగా అమలు కావచ్చు. పిసిసి మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్తాం. మహిళల ఆత్మగౌరవం పెంచి ప్రజల డబ్బును ఆదా చేస్తున్న జీరో టికెట్ వలన మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. అయితే కొన్ని సమస్యలను ఉన్న మాట వాస్తవం. ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి ద్వారా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి రద్దీ, ఓవర్లోడింగ్ సమస్యలను తెలిపి జిల్లాకు ముఖ్యంగా నందిపేటకు ఎక్కువ బస్సులు వచ్చేలా కృషి చేశాం. దశాగౌడ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, డొంకేశ్వర్ మండల గౌడ సంఘం గౌరవ అధ్యక్షుడు.